టుడే మన టాపిక్ వచ్చేసి ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన 2 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నమాట. 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే 2 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఈ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన 2 క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. ఇందులో మొదటి క్యాండిల్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ చూడండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత, మీన్స్ రెడ్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ డే గమనించండి, మనకు మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయింది. అంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ బయర్స్ ఊరుకుంటారా సార్? అక్కడ నుంచి మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. గమనించండి, ఈ ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క హైని దాని తర్వాత ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ అనేది క్రాస్ చేయకూడదు. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయకూడదు. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక కంప్లీట్ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఈ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. నేను మీకు ప్రీవియస్గా చెప్పాను. అయితే జనరల్గా మనకు విక్స్ అనేవి ఎటువైపు ఉంటే అటువైపు రిజెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ ప్యాటర్న్ గమనించినట్లయితే మనకు దీనికి విక్స్ అనేవి ఎటువైపు ఉన్నాయి సార్? కింది వైపు ఉండడం జరిగింది. అంటే సెల్లర్స్ వైపు రిజెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చినట్లయితే మనకు ఈ ప్యాటర్న్ అనేది 2 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి ట్వీజర్, ఇంకొకటి బాటమ్. ట్వీజర్ అంటే ఏంటి సార్? మనకు పట్టుకారు అని అర్థం. బాటమ్ అంటే ఏంటి సార్? కింది వైపు భాగము అని అర్థం. ఏదైనా ఒక వస్తువుని పట్టుకునే భాగం అనేది మనం రివర్సల్గా చూసినట్లయితే అది కింది వైపు ఉండడం జరుగుతుంది. అందుకనే దీనికి ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది నార్మల్గా మనకు ఒక బేర్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీనిలో ఫామ్ అయ్యే రెడ్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ బేర్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ బేర్ క్యాండిల్ కానీ అవ్వాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ గ్రీన్ క్యాండిల్ కానీ అవ్వాలి. దీని కండిషన్స్ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో మనకు ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయకూడదు. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయకూడదు. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. మరి ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారు అని అర్థం. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్కి సంబంధించిన టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. కానీ మనం ఈ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మరి ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలంటే మనం డైలీ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అని మీరు డైలీ చెప్తున్నారు. సో కాబట్టి నేను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో దానికి సంబంధించిన ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు అది మొబైల్లో కానీ లేదా పీసీలో కానీ ఈ రెండింటికి సంబంధించి వీడియో అనేది రావడం జరుగుతుంది. ఆ వీడియోస్ అనేది
అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది, అంటే ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉండింది. ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మనకు ఈ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? అల్ట్రా సిమ్కో డైలీ చార్ట్లో ఉన్నాము. ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. లెఫ్ట్ సైడ్ చూడండి. దాని తర్వాత మనకు ఒక బాటంలో అంటే స్వింగ్ లోలో మనకు ఈ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. మీరు క్లియర్గా గమనించినట్లయితే మీరు వీడియోలో చెప్పిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక విధంగా ఉంది, అలాగే మీరు ఎగ్జాంపుల్లో చూపిస్తున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక విధంగా ఉంది. మరి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి మీరు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి సంబంధం ఏంటి సార్ అంటే సంబంధం ఉందండి. అది మీకు అడ్వాన్స్ లెవెల్ క్యాండిల్ స్టిక్ సిరీస్లో అర్థమవడం జరుగుతుంది. మరి ఈ అడ్వాన్స్ లెవెల్ క్యాండిల్ స్టిక్ సిరీస్ని మేము ఏ విధంగా పొందవచ్చు అంటే ఏం కంగారు పడకండి, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము ఫ్యూచర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే స్వింగ్ లోలో మనకు ఈ ట్వీజర్స్ బాటమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన మూవ్ని మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.